దేవుని యొక్క బలమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నిన్ను నీవు తగ్గించుకొనుము. దీని ధ్యానార్థమై మనము లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడుననియు చెప్పెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన జీవితములో మనము ఏ స్థితిలో ఉన్నను మనలను మనము తగ్గించుకొని జీవించవలెను. మొదట మనము కొద్దిగా ఉన్నను, ఆ తదుపరి దేవునిచే అధికముగా ఆశీర్వదించబడి ఉండవచ్చును. కాని ఆ ఆశీర్వాదమునకు కారణమైన దేవుని ఎడల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి తగ్గించుకొని జీవించవలెను. అదే విధముగా ఎదుటివారి ఎడలను నీవు ఆ విధముగానే చేయవలెను. ఎదుటివారి దగ్గర మనలను మనము హెచ్చించుకొనినట్లయితే దేవుడు నిన్ను తగ్గించుట ప్రారంభించుదురు. దీనిని మనము ఎల్లప్పుడూ మన జీవితములో జ్ఞాపకముంచుకొనవలెను. ఒకరిని గొప్ప చేయుటకైనను తగ్గించుటకైనను సర్వశక్తిమంతుడైన దేవునికి మాత్రమే సాధ్యము. రెండవదిగా మనం పరిశుద్ధ గ్రంథమునందలి ఎస్తేరు పుస్తకము 3వ అధ్యాయము గమనించినట్లయితే అక్కడ హామానునకు మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండినందున అతనిపై హామాను తన హృదయములో చేదైన వేరు పెట్టుకొని ఉండెను. తిరిగి మనము అదే అధ్యాయము 5-6 వచనములను గమనించినట్లయితే మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతా అంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను అని చదువుచున్నాము. ఒక మనిషి హృదయములోనికి చేదైన వేరు ప్రవేశించినట్లయితే వారు ఎంతటి దారుణానికైనా పాల్పడుదురు. ఒక్క మొర్దెకై మీద పగ తీర్చుకొనుటకై యూదులనందరినీ హతము చేయవలనని హామాను ప్రయత్నించెను. అయితే తుదకు ఏమాయనో మనమందరమును ఎరుగుదుము. దీనికై మనము ఎస్తేరు పుస్తకము 7వ అధ్యాయము 10వ వచనమును గమనించినట్లయితే కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెనని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, మనము ఎదుటి వారిపై ద్వేషము పెట్టుకొని జీవించినట్లయితే అది మన యొక్క స్వకీయ నాశనమునకే కారణమగునని జ్ఞాపకముంచుకొనవలెను. దానివల్ల రాజు ఆగ్రహమునకు హామాను బలి అయినట్లుగా మనము ఎదుటివారిపై పెట్టుకున్న ద్వేషమునకై దేవుని యొద్ద నుండి తీర్పు పొందకపోము. ప్రియమైన దేవుని జనమా, మూడవదిగా మనము మన ప్రార్థన చేయునప్పుడు సైతం మనలను మనము తగ్గించుకొనవలెను. మనము లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనము నుండి గమనించినట్లయితే అక్కడ ఒక పరిసయ్యుని మరియు సుంకరి ప్రార్థనను చూడగలము. ఇక్కడ పరిసయ్యుడు సుంకరిని తీర్పు తీర్చుచు ప్రార్థన చేయుట మనము కనుగొనగలము. 11వ వచనములో పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ప్రార్థించుచుండెను. ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చుచు వారితో పోల్చుకొని ప్రార్థించుట అది దేవుడు ఏ విధముగా అంగీకరించును. కొంతమంది సంఘములో గొప్ప ప్రార్థనాపరులుగా ఉండినప్పటికీ వారు ఇతరుల గురించి వేరే వారి దగ్గర చెప్పడమును, వారు ఇలా అంట వీళ్ళు ఇలా అంట ఇది విన్నావా అని చెప్పుచు తిరిగి చివరకు ఏమోనమ్మా నాకేమీ తెలీదు, వేరే ఎవరో చెబితే తెలిసింది అని చెప్పుదురు. అది ఎంతవరకు ప్రార్థనాపరుల యొక్క లక్షణము? దీనికై మనలను మనము పరీక్షించుకొనవలెను. మనం ఏ స్థితిలో ఉండి ఉన్నాము? ఇతరులను వేలెత్తి చూపవలని నా ఉద్దేశ్యము కాదు, కానీ ఇంకొంతమంది నేను అన్నేళ్ల విశ్వాసిని ఇన్నేళ్ల విశ్వాసిని వాళ్ళ క్రొత్తగా వచ్చిన వారేగా వారికేం తెలుసు అని తీర్పు తీర్చుదురు. ప్రభువు ఎన్నేళ్ల అనుభవము గలవారమో అడగలేదు, కాని నీవు పాత విశ్వాసివైనా లేక క్రొత్త విశ్వాసివైనా దేవునితో ఎంత లోతైన ఆత్మీయ సహవాసము గలవారమో అనునదియే ఆయన మన జీవితముల నుండి వాంఛించుచున్నారు. ప్రియులారా, మనం అపోస్తుడైన
పౌలు రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనమును గమనించినట్లయితే, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అని చదువుచున్నాము. దీనికి ఎవరును అతీతులము కాము. అయితే మనలను మనము ప్రభు యొక్క కృపాసనము యొద్దకి చేరి ఆయన యొద్ద తగ్గించుకొని ఆయన కృపకై మనము అడిగినప్పుడు మనలో ప్రభువు యొక్క సమాధానము నిలుచును. ఎప్పుడైతే మనలో దేవుని సమాధానము ఏలునో అప్పుడు మన తోటి సహోదరుల మీదను మన ఇంటి వారి మీదను తీర్పు తీర్చి మనస్సును దూరపరుచుకొనిదము. ప్రియమైన దేవుని జనమా, మనకున్న గొప్ప స్థితిని చూచుకొనియో లేక మన ప్రార్థనా జీవితమును చూచియో మనము ఇతరులపై హెచ్చించుకొనుటకు ప్రభువుచే పిలువబడలేదని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకొనవలెను. మన మూల వాక్యములో చెప్పబడిన రీతిగా మనలను మనము ఈ లోకములో అన్ని రీతులుగా తగ్గించుకొని ఆయన రాజ్యములో హెచ్చించబడవలెననున్నదియే మన వాంఛ అయి ఉండవలెను. దేవుని యొక్క తగ్గింపు గల జీవితము మనందరిలో క్రియ చేయబడి ఆయన రాజ్యమును చేరుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. ప్రభువైన యేసు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.